స్పష్టంగా దేవునితో సాంగత్యంతో ఉన్నాము. ఆయనలో మనం ఇప్పుడు ఉన్నాము కలిసి. కాబట్టి మనకి ఆయన కనిపించిన ఆయన వాక్యము, ఆయన మాటలు, ఆయన పవిత్రత, ఆయన పరిశుద్ధత మనలో వెలిసి ఆకర్షించబడి ఉన్నది. కాబట్టి దయచేసి దేవుడు ఉన్నదని మన కొద్దిసేపు సమయం మన దేవుడిలో మనం ఉన్నామని గుర్తెరగాలి. ఓకే, మరి దేవుని దాసులు మన ప్రాంతము గోపాలపూర్ అనే ప్రాంతం నుండి మరి దేవుని వాక్యం అందించడానికి ఆయన ప్రస్తుతం కాబట్టి మనం జాగ్రత్తగా మన దేవుని మాట వినడానికి శబ్దం లేకుండా నిశ్శబ్దంగా విని కొద్ది సమయం దేవుడి పాట మనం మురుగుతామండి. ఈ సమయం ఇవ్వబడుతుంది మనకు ముందుగా అనిపిస్తారు. ఓకే, మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి, రోజుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు స్తోత్రం తెలుస్తూ ఫోన్ కాన్ఫరెన్స్ కాల్ ఉన్న ప్రతి ఒక్క సహోదరులందరికీ, దేవుని బిడ్డలకు ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. నా మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయా? ఓకే, మంచిది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. मत्यु तार 16 पर्वर 6 पर्वर 16 पद पढ़ा 6వ అధ్యాయము 16వ వచనం. అమ్మ నారాయణ గారు మాట్లాడకండి. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వల్లే ముక్క ముక్కలే ఉండకుడి. ఇంకా ఉంది కంటిన్యూ చేయి. ଉପବାସ କରିବା ସମୟରେ କପଟି ମାନଙ୍କ ପରି ବିପନ୍ନ ବନ୍ନ ହୁଅ ନାହିଁ, କାରଣ ସେମାନେ ଉପବାସ କରୁଅଛନ୍ତି ବୋଲି ଲୋକମାନଙ୍କ ଆଗରେ ଦେଖାଇବା ପାଇଁ ଆପଣ କରନ୍ତି। ମୁଁ ତୁମମାନଙ୍କୁ ସତ୍ୟ କହୁଅଛି, ସେମାନେ अपना पुरस्कार पाइयొచ్చుంది. ఓకే, ప్రార్థన చేసుకుందాం. మాట్లాడకండి, ఎవరే మాట్లాడకండి, నిశ్శబ్దంగా ఉండండి. నారాయణ గారు మీరు కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్నారు. అబద్ధం ఆడకండి తల్లి, అబద్ధం. దేవుని సన్నిధిలో ఉన్నారు, అబద్ధం ఆడకండి, ఎక్కువ మాట్లాడకండి అమ్మా. కొంచెం మీ మాటలు తగ్గించండి. మేము చెప్పేది మీరు వినాలి అంతే. ఓకేనా? మీ మాటలు వినిపిస్తున్నాయి అంతే. మేము అందరం వింటున్నాం కదమ్మా తల్లి, వింటున్నాము. మీ మాటల శబ్దం బాగా మాకు వినిపిస్తున్నాయి, అందుకోసం చెప్తున్నాము. మీరు కొంచెం సైలెంట్ అవ్వండి. దేవుని సన్నిధిలో ఉన్నారు కదా, శ్రద్ధగా ఉండండి. మాటలు వినిపిస్తే అందరికీ, మీకు కాదు అందరికీ డిస్టర్బెన్స్ అవుతుంది. ఓకే, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తుడా, సర్వోన్నతుడా తండ్రి, నీ ఘనమైన, నీ అతి పరిశుద్ధమైన నామమునకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి గత దినమంతయు మమ్మల్ని కాచి కాపాడి తండ్రి, ఇదిగో నిబిడలతో కలిసినైనా ఈ రీతిగా నీ నామములో కూడుకున్నటకు నీకు కృతజ్ఞతాస్తులు స్తోత్రం చెల్లిస్తున్నాం. మానవులైన ప్రభు మమ్మల్ని ప్రేమించి, బలహీనుల మమ్మల్ని తండ్రి నువ్వు ప్రేమించి, పాపులమైన మమ్మల్ని ప్రేమించి తండ్రి, నువ్వు మమ్మల్ని నా తండ్రి నీ రాజ్యములుగా చేయుటకు ఇష్టపడుతున్నావు. అందుకు మమ్మల్ని సరిచేస్తున్నావు నాయనా. నువ్వు మాట్లాడితే నీ వాక్యం ద్వారా మేము మా లోపాలను, మా బలహీనతలను మేము తెలుసుకొని సరిదిద్దుకొని నీకు అనుకూలంగా, నీకు ఇష్టంగా మేము జీవించుటకు తండ్రి సిద్ధపడతాం. తండ్రి నువ్వు మమ్మల్ని హెచ్చరించు, నీ మాటలు మమ్మల్ని గద్దించు, సరిచేయమని తండ్రి మమ్మల్ని ప్రార్థిస్తున్నాం. వినిన వాక్యం తండ్రి మా హృదయంలో అయ్యా సంచయం చేసుకొని ఫలించు అయ్యా, మేము ధ్యానించి నెమరు వేసుటకు, ఆ ప్రకారం జీవించుకున్నటకు సహాయం అనుగ్రహించండి తండ్రి. నీకు వందనాలు. వింటున్న అందరినీ మీరు సహాయంగా ఉండండి తండ్రి. వినేవారం గాక వాక్యము పాటించేవారుగా నీ బిడ్డలుగా ఈ భూమి మీద బ్రతుకుటకు సహాయం అనుగ్రహించండి. చెప్పేవారం ముందు పాటించి, ఆ ప్రకారం జీవించి, ఆ ప్రకారం బ్రతికి తండ్రి నీకు మహిమార్థమే ఈ భూమి మీద మేము బ్రతుకులాగా సహాయం అనుగ్రహించండి తండ్రి. నీకు వందనాలు. ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మరొకసారి నీకు కృతజ్ఞతాస్తులు స్తోత్రం తెలుస్తూ, ఫోన్ కాన్ఫరెన్స్ కాల్లో ఉన్న ప్రతి ఒక్క
సోదరులందరినూ నీ బిడ్డలందరినూ మమ్మల్ని అందరినీ హస్తాన్ని సమర్పించుకుంటూ నీవే మాకు రాజుగా, తండ్రిగా, ప్రభుగా ఉండి నడిపించమని ఈ ప్రార్థన నీ కుమారుడు మా రక్షకుడు వేకుంచున్నాము తండ్రి. ఆమె మంచిది. దేవునికి మహిమ కలుగాక. మరి అందరూ కూడా చాలా చక్కగా పాడి దేవుణ్ణి స్తుతించున్నారు. పాడడము చాలా మంచిది. దేవుణ్ణి ఆరాధించడము పాటల ద్వారా అది మనకు ఒక గొప్ప దేవుడి భాగ్యం. అది పాటల ద్వారా దేవుని స్తుతించడము దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. కనుక చదువు వచ్చినా చదువు రాకపోయినా అందరూ కూడా విని నేర్చుకొని పాడండి. మంచిది. जो मन करो पाठ आसूची न आसूची से किसी संपर्क ना समस्ते गीत गायकी प्रभु को प्रशंसा करवा अति उत्तम. सेटा प्रभु आम मन को देथिबा सेटा महान विषय सेटा. धन्यवाद. आज जो मैंने भाई जमती कहते आज जो मैंने गाई ना से मैंने कल प्रिपेर हूँ वार सिद्ध रेप सिद्ध पड़ंడి. ఎవరైతే ఈరోజు పాడలేదో వారు రేపు అవకాశం ఉంటుంది కాబట్టి రేపు సిద్ధపడండి. ఎలా కొత్త పాటలతో దేవుని ఆరాధించాలి అనే మనసుతో మీరు ఎప్పుడు కూడా ఖాళీగా ఉన్నప్పుడు పాటలు నేర్చుకోండి. పాటలు నేర్చుకొని కొత్త పాటలతో దేవుని మహిమపరచండి. ఎక్కువగా దేవుని పొగిడే పాటలు మనం నేర్చుకుంటే మంచిది. ఓకే, మనం ముందుకెళ్ళిపోదామండి. మనము ఒక అంశం మీద మాట్లాడుతున్నాం. అంశం మీకు జ్ఞాపకం ఉందా? ଆମେ ଗୋଟେ ଅଂଶ ଉପରେ କଥା ହେଉଛୁ. ସେ ହେଡ଼ିଂର ନାଁ ଆପଣଙ୍କୁ ମନେ ଅଛି? మనము ఉపవాసం గురించి మాట్లాడుకుంటున్నామండి. ఉపవాసం యేసు ప్రభు చెప్పిన ప్రాధాన్యతలో ఇది 9వ ప్రాధాన్యత. యేసు प्रभु जीशु ख्रीष्ट से पर्वत पर जो अनेक कथा कही वाक्य कही मत्थ्यू 5 अध्याय 6 अध्याय आउ 7 अध्याय जो कही प्रभु जीशु से 3टा अध्याय अनेक विषय कही कि पृथ्वी रे आमने केमिति बंचिबा, आमने केमिति ई पृथ्वी रे रही तांकर ईश्वरंकर राज्य निमते आमे किपरि से राज्य आमे किपरि रहिबा आउ गोटे पूरा गोटे अंधकार थिबा लोक जतलोक ईश्वरंकर राज्य आसिला पर से केमिति रहिबो सबकिछि प्रभु जीशु से 3टा अध्याय आमको कहिसेंती. से 3टा अध्याय आमे केतटा विषय आम शिखुचु से 13टा विषय अच्छी जे प्रभु जीशु आम को शिखई. ఈ 13 అధ్యాయాలు 13 ప్రాధాన్యతలు చెప్పారు యేసు ప్రభు మరి కొండ మీద చేసిన ప్రసంగంలో. ఆ 13 ప్రాధాన్యతలో మనం ఇప్పుడు 9వ ప్రాధాన్యత నేర్చుకుంటున్నాము. ఆ 9వ ప్రాధాన్యత పేరే ఉపవాసము. ఉపవాసం ఎలా చేయాలి, ఉపవాసం ఎందుకు చేయాలి, ఉపవాసం మాటకు అర్థం ఏంటిది, ఉపవాసము మనిషికి నచ్చేటట్టు చేయాలా, దేవునికి నచ్చేటట్టు చేయాలా, ఉపవాసము కేవలము ఆకలిగా ఉంటే సరిపోద్దా, లేకపోతే ఇంకా ఏమైనా చేయాలా, భోజనంతో పాటు ఇంకేమైనా మానుకోవాలా అనేది అన్ని విషయాలు నేర్చుకుంటున్నాం. ఉపవాసం అంటే కేవలం భోజనం మానేయడమే కాదు. కేవలం భోజనం మానేస్తే అది నీవే అంటే ఎవరికి వారే ఉపవాసం వారికి వారే तृप्तिपरचबड़ुतुन्नारु అని అర్థం. उपवास यदि आम खाइबा बंद कर देकी उपवास रोचु ताले निजकु निजे आम संतुष्ट करुचु, ईश्वर को नुह. कारण ईश्वर उपवास विषय किछि कहिसेंती कि किपरि उपवास रखिले से तांकु संतुष्ट करिबा, तांकु आनंदित करिबा, से इच्छा करिवे. से केतटा विषय कहिसेंती उपवास विषय रे, सेटा को आम पालन करियार अछि. ताले उपवास रे आम ठीक अर्थ बुझी पारिबा. उपवासము అనేది సరిగ్గా అర్థం మనము చేసుకో. కేవలం భోజనం మానేస్తే మాత్రము అది ఉపవాసం కాదు.
భోజనం మానేసిన మాత్రాన నువ్వు దేవుడు మన ప్రార్థన వినేడు. భోజనం మానేసిన ద్వారా అంటే మనం ఏదైతే అడుగుతున్నామో అది వెంటనే దొరికిపోద్దని ఆశించకూడదు. కారణము దేవుడికి నచ్చిన ఉపవాసం చేసినప్పుడే దేవుడు వింటాడని ఖచ్చితంగా దేవుడు తన గ్రంథంలో రాసి ఉన్నారు. కనుక దాన్ని పాటించి ధ్యానించి ఎలాంటి ఉపవాసం నేను ఉంటే అది దేవునికి ఇష్టము, అప్పుడు నా ప్రార్థన వింటాడు అనేది మనం తెలుసుకోవాలి. ଆମେ କିପରି ପ୍ରାର୍ଥନା ରଖିଲେ, ଆମେ କିପରି ଉପବାସ ରଖିଲେ ଈଶ୍ୱର ସେଟାକୁ ଗ୍ରହଣ କରିବେ ତାକେ ଆମେ ଜାଣିବାର ଅଛି। ଉପବାସ ମାନେ ଏହା ନୁହଁ କି ଉପବାସ ମାନେ ଇଏ ନୁହଁ କି ଆମେ ଖାଇବାଟା ବନ୍ଦ କରିଦେଲେ ଆଉ ଉପବାସ ପ୍ରାର୍ଥନା ହେଇଗଲା, ପ୍ରଭୁ ତାପରେ ମୁଁ ଯାହା ମାଗିବି ପ୍ରଭୁ ମୋତେ ଦେଇଦେବେ, ତା ବୁଝିବା ତାଟା ଭୁଲ ହେବ। ଆଗେ ଆମେ ଜାଣିବାକୁ ପଡ଼ିବ ଉପବାସ ମାନେ କ'ଣ, ମୁଁ କିପରି ଉପବାସ ରଖିଲେ ପ୍ରଭୁଙ୍କୁ ସନ୍ତୁଷ୍ଟ କରିପାରିବି, ଈଶ୍ୱରଙ୍କୁ ସନ୍ତୁଷ୍ଟ କରିପାରିବି। ସେ ଉପବାସ ବିଷୟରେ ସ୍ପେଶାଲି ସେ କହିଛନ୍ତି, ଉପବାସ ବିଷୟରେ ସ୍ପେଶାଲି ସେ ନିଜେ ସେ କହିଛନ୍ତି, ఇంక్లూడ్ ହେଇଛନ୍ତି। ସେ ఆయన స్వయంగా ఈ ఉపవాస విషయంలో మాట్లాడారండి। దేవుడు స్వయంగా మాట్లాడి ఉన్నారు ఉపవాసం గురించి। మీరు ఉపవాసం ఉంటున్నారు, ఓకే మంచిదే, కానీ మీకు నచ్చేటట్టు మీరు ఉపవాసం ఉంటున్నారే మీరు గుర్తెరగండి। అమ్మ మాట్లాడకండి తల్లి, ఏమి ప్రాబ్లం అయిందా? ఓకే, మీరు ఉపవాసం ఉంటున్నారు, ఓకే మంచిది, కానీ ఆ ఉపవాసము మీరు ఎలా ఉంటున్నారు అంటే ఇక్కడ మత్తయి సువార్త యేసు ప్రభువు స్పష్టంగా చెప్తున్నారు। ఎందుకంటే తండ్రి మనసును తెలుసుకున్నవారు ఎవరు అని అంటే దగ్గరగా తెలుసుకున్నవారు, తండ్రి మనసును ఎరిగినవారు, తండ్రి ఉద్దేశాలను ఎరిగినవారు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చినవాడు ఎవరు అని అంటే యేసుక్రీస్తు వారు। ପିତା ପରମେଶ୍ୱରଙ୍କର ହୃଦୟକୁ କିଏ ଚିହ୍ନିଛି? ପିତା ପରମେଶ୍ୱରଙ୍କର ଇଚ୍ଛା କିଏ ଜାଣିଲା? ପିତା ପରମେଶ୍ୱରଙ୍କର କ'ଣ ଇଚ୍ଛା, ସେ କ'ଣ ଚାହାନ୍ତି ତା ସ୍ପଷ୍ଟ ଭାବରେ ଜାଣି ସେ ହେଉଛନ୍ତି ପ୍ରଭୁ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ। ତାହେଲେ ଆମେ କାହା କଥା ବିଶ୍ୱାସ କରିବା? ଯେଉଁ ମଣିଷମାନେ କୁହନ୍ତି କି ଆଜି ଉପବାସ ପ୍ରାର୍ଥନା ଆନାଉନ୍ସ କରାଯାଉଛି, ଆସନ୍ତୁ ଚର୍ଚ୍ଚକୁ ମାଡ଼ି ଆସନ୍ତୁ, ତା ଦେହରେ ହଜାର ହଜାର ଲକ୍ଷ ସଂଖ୍ୟା ଯାଉଥିବେ, ଉପବାସ ପ୍ରାର୍ଥନାରେ ଯାଉଥିବେ, କହୁଥିବେ ଆମେ ଉପବାସ ଆମେ ରହିଛୁ ଆଜି ବୋଲି କହୁଥିବେ, କିନ୍ତୁ ସେଠିକି ଯାଇକି କ'ଣ କରୁଥିବେ? ଜଣକ ପଛେ ଜଣ ମୁଁ ତା ସହିତ ବସିବିନି, ସେ କହୁଥିବେ ମୁଁ ତା ସହିତ ବସିବିନି, ଇଏ ସହିତ ଲଢ଼ୁଥିବ, ସେ ତା ସହିତ ଲଢ଼ୁଥିବ, କିନ୍ତୁ ଉପବାସ ପ୍ରାର୍ଥନାରେ ଆନାଉନ୍ସ କରାଉଥିବ ଆଜି ଉପବାସ ପ୍ରାର୍ଥନା ରଖାଉଛି, ଆସିଯାଅ। ଆସି କରୁଛନ୍ତି ସେଠି ବିବାଦ ମାନେ ଝଗଡ଼ା ହେଉଛନ୍ତି, ବିବାଦ ରଖୁଛନ୍ତି ସେଠି। ଏଠି ପ୍ରଭୁ ଯୀଶୁ ଆମକୁ କ'ଣ ଶିଖେଇଛନ୍ତି କି କେମିତି ଆମେ ଉପବାସ ରଖିବା? ସ୍ପଷ୍ଟ ଭାବରେ ଏଠି ଲେଖା ହେଇଛି, ఆమె ఉపవాసం రోజు మనం ఉపవాసం అయితే ఉంటున్నాం, కానీ మనుషులు చెప్పే ప్రకారం ఉంటున్నామా? దేవుడు నేర్పే ప్రకారము మనము ఉపవాసం ఉంటున్నామా? అది మనము పరీక్షించుకోవాలి। యేసుప్రభు ఏం చెప్పారండి? మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె, వేషధారి ఏంటండి? వేషధారులు ఏం చేస్తారంటే వారు ఏం చేస్తారంటే చర్చికి వెళ్ళి ముఖం ఎండబెట్టుకుని ఏదో 1,00,000 రూపాయలు పోయినట్టుగా అలాగ ముఖం ఎండబెట్టుకొని కూర్చుంటారు। అప్పుడు ఎవరో ఒకరు వచ్చి వాళ్ళకు అడగాల, ఏమమ్మా నువ్వు ఇలాగా నీరసంగా ఉన్నావు, ఏంటిదంటే ఏమమ్మా నేను ఉపవాసం ఉన్నాను, తెల్లవారు నుంచి మంచి నీళ్ళు కూడా ముట్టుకోలే అని చెప్తుంటారండి।
అమ్మా నారాయణ గారు మీరు మాట్లాడుతున్నారు, నేను కట్ చేసేస్తున్నాను, మీ లైన్ కట్ చేసేస్తాను నేను. ఎవరు మాట్లాడితే వారి లైన్ మేము కట్ చేసేస్తాము. మీరు శ్రద్ధ దేవుని వాక్యం మీద చూపించట్లేదని మాకు అర్థమవుతుంది. కనుక విలువైన సంగతులు మీరు మాట్లాడిన ద్వారా మిస్ అయిపోతారు. మీరు ఏదైతే అవసరమో అది చేయక అవసరం లేనిది దినమంతా మీకు పడినది, దినమంతా మీకు మాట్లాడుకుంటారో గుద్దులాడుకుంటారో వ్యాపారం చేసుకుంటారో మీ ఇష్టం, దినమంతా పడుంది చేసుకోండి. కనుక దేవునికి ఇచ్చిన సమయము శ్రద్ధతో భక్తితో ఇవ్వండి. ఓకే, ఇక్కడ మనం అంటే మనుషులు పెట్టిన ఉపవాస పద్ధతులు, దేవుడు చెప్పిన ఉపవాస పద్ధతులు, ఈ రెండు ఉంటాయండి. మనుషులు ఉపవాసం ఎలాగ చేస్తారంటే అన్ని జనులు చూడండి, వారు ఉపవాసం ఉంటారు. వాళ్ళు ఏం చేస్తుంటారంటే అన్నం తినరు, రొట్టెలు తినరు, కానీ ఫ్రూట్స్ తింటారు, వాళ్ళు జ్యూస్ తాగుతారు. ఓకే, మరి ఎటువంటి ఓకే నేను కట్ చేస్తాను, ఏం పర్లేదు. ఓకే, లైన్ కట్ నారాయణ గారు లైన్ కట్ అయిపోయింది. దయచేసి మీరు కూడా ఎవరు కూడా మాట్లాడకండి. ଯାହାର ଶବ୍ଦ ଶୁଣାଯିବ ତାଙ୍କର ଲାଇନ୍ ବନ୍ଦ କରାଯିବ, କାଟିଦେବୁ ଆମେ. ନାରାୟଣ ଲାଇନ୍ ବନ୍ଦ କରିଦିଆଗଲା. ଥରେ ଦୁଇଥର ତିନିଥର କହିଲୁ, ଶୁଣିଲେ ନାହିଁ. 3 సార్లు చెప్పాము, వినలేదు. ఓకే, మనం ముందుకు వెళ్ళిపోతామండి. ఉపవాసము అనేది అండి అన్ని జనాలు ఎలా చేస్తారు, జ్యూస్ తాగుతారంట, దానికి పర్వాలేదు అంటారు. మరి ముస్లిం సోదరులు ఎలా చేస్తారంటే వారు తెల్లవారు ఏం ముట్టక మరలా వారు సాయంత్రము 5-6 కూడా మళ్ళీ భోజనం ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఏమి నెల రోజులు ఉంటారు పరిశుద్ధంగా, ఇటు సినిమాలు చూడక లేకపోతే కోంత କଲ୍ ଲଗେଇ ଦିଅନ୍ତୁ, ତାଙ୍କୁ କହିଦିଅନ୍ତୁ ଯେ ହଉ ଆପଣ ଲାଇନ୍ରେ ରୁହନ୍ତୁ ଭାଇ, ଆପଣ ଲାଇନ୍ରେ ରୁହନ୍ତୁ, ଆମେ ସେସବୁ କରିସାରିଛୁ, ଆପଣ ଲାଇନ୍ରେ ରୁହନ୍ତୁ, ଶୁଣନ୍ତୁ. ଓକେ, ଆମେ କହିସାରିଛୁ ଭାଇ, ଆମେ 3 ଥର କହିସାରିଛୁ. ఓకే, అయితే మనం ఈ ఉపవాసం అనేది అంటే మనుషులకి నచ్చే విధంగా చేస్తున్నామా, లేకపోతే మనం తృప్తిపరిచేటట్టే మనం చేస్తున్నామా, అది మనం గమనించుకోవాలి. ఓకే, ఇక్కడ మనం యేసు ప్రభు చెప్పిన విధానమే మనం మొట్టమొదటిగా అది గమనించాలి. అంటే మనకి మనుషులతో ఎటువంటి సంబంధం లేదు, దేవుడు ఏం చెప్తున్నాడా అది ప్రాముఖ్యత. మనకి బైబిల్ ఏం చెప్తుంది, బైబిల్ ఎలాగ మనకు ఉపవాసం అని చెప్తుంది, అది ప్రాముఖ్యత. వారు ఏం చేస్తారంటే ముస్లిం సోదరులు నెల రోజులు పవిత్రంగా ఉంటారండి. ఆ నెల రోజులు ఎలాగైతే వాళ్ళు రంజాన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, మరలా లోకంలో కలుస్తారు. అంటే వాళ్ళు ఇష్టానుసారంగా జీవితం జీవిస్తారు. కొట్లాట్లు, గొడవలాట్లు, వేషధారణ, ఆ తర్వాత సినిమాలు, వ్యభిచారం, దునియా చాలా లోకంలో ఉన్న వాళ్ళని మళ్ళీ కలిసిపోతారు. అది ఉపవాసం అండి. అందుకోసము స్పష్టంగా చెప్తున్నారన్నమాట. స్పష్టంగా యేసు ప్రభు ఇక్కడ ఎలా ఉండాలి ఉపవాసం అనేది స్పష్టంగా ఏం చెప్తున్నారంటే, వేషధారుల వల్ల ఉండకండి. వేషధారులు ఏం చేస్తారు, వారు ఏం చేస్తున్నారో మనుషులు వారి అది ఏం చేసినా మనుషులకు చెప్తారనమాట. వేషధారులు, నీతిమంతులు ఏం చేస్తారు, వారు ఏం చేసినా దేవుని కోసం ఎవరికి తెలియజేయరు. ఇది తేడా ఉంటుంది అనమాట. వేషధారులు ఏం చేస్తారంటే ఏం చేసినా కూడా వారు అంటే ఏ మంచి పని చేసినా కూడా 10 మంది చెప్తుంటారు. 10 మంది చెప్పి డబ్బా కొట్టుకొని అనౌన్స్మెంట్ చేస్తుంటారు. నేను ఇది చేస్తున్నాను ఏమనుకున్నావు, నేను పలానా వ్యక్తికి భోజనం పెట్టాను ఏమనుకున్నాను, నేను పలానా వ్యక్తికి సహాయం చేశాను ఏమనుకున్నావు, పలానా వ్యక్తికి, ఇలాగా వారు అంటే తనకు తాను హెచ్చించుకుంటారు 10 మంది నన్ను పొగడాలని. రాంగ్, అది చాలా రాంగ్. మనము ఏం చేసినా తండ్రి అయిన దేవుడు చూచినట్లు, రహస్యం గుందున్న మన దేవుడు మన తండ్రి చూచినట్లే చేయాలి.
రెండవ వ్యక్తికి అనగా రెండు వ్యక్తులు ఎవరు కూడా అది తెలియకూడదు. అది మనకు నేర్పిన పద్ధతి అండి. రెండో వ్యక్తికి తెలియకూడదంటే నీ కుటుంబంలో చాలామంది ఉంటారు కదా, మరి వారు కూడా తెలియకూడదంటే తెలియకూడదు. వారు కూడా తెలియకూడదు. వారు నీ భర్తే కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ పిల్లలే కావచ్చు. నువ్వు ఉపవాసం ఉన్నట్టు వారు కూడా తెలిపిన అవసరం లేదు. అది ఉపవాసం అంటే కేవలం భోజనం మాత్రం మనం విన్నాం. ఇంకా ఏమి వదిలేయాలి అంటే అది భోజనం మాత్రం కోసం మనం చూస్తాం. భోజనం చేసినప్పుడు భోజనం మాని ఎవరు తెలియకూడదు అనేది ఒక పాయింట్ అండి. రెండవది ఇంకా ఏం చెప్తున్నారు అంటే దేవుడు ఇంకేం చెప్తున్నాడు, ఇంకేం ମାନେమంటున్నాడు। ଈଶ୍ୱର ଆଉ କ'ଣ ଛାଡ଼ିବା ପାଇଁ କହୁଛନ୍ତି? ଭୋଜନ କିପରି ଛାଡ଼ିବା, ଉପବାସ କିପରି ଆମେ ରଖିବା ତାହା କହିଛନ୍ତି ସ୍ପଷ୍ଟ ଭାବରେ କି ତମେ କାହାକୁ କୁହ ନାହିଁ କି ମୁଁ ଉପବାସ ରହିଛି। ତମ ସ୍ତ୍ରୀ ହଉ କି ତମେ ହଉ କି ତମର ଫ୍ୟାମିଲିର ଏନି ଯିଏ ବି ହଉ କାହାକୁ ବି ତମେ ଜଣେଇବା ଦରକାର ନାହିଁ କି ମୁଁ ଉପବାସ ରହିଛି ବୋଲି। କିନ୍ତୁ ଲୋକମାନେ ଏବେ ଆନାଉନ୍ସ କରୁଛନ୍ତି କି ଚର୍ଚ୍ଚକୁ ପଳେଇ ଆସ, ଉପବାସ ପ୍ରାର୍ଥନା ରଖିବା। ସେ ଯାଉଥିବ ଯାଇକି ମୁଁ ଉପବାସ ରଖିଛି, କ'ଣ ଭାବୁଛ ମୁଁ ଉପବାସ ରଖିଛି, କମ୍ ସେ କମ୍ ପାଣି ବି ପିଇନି, ମାନେ ସେ ତା'ର ପ୍ରଚାର କରୁଥିବ କେତେ ସେ ଧାର୍ମିକ ଲୋକ ବୋଲି। ନା, ବାଇବେଲ୍ ତାକୁ ଶିଖଉନି ଆମକୁ। ରହସ୍ୟ କହିଛନ୍ତି, ସେଟାକୁ ସିକ୍ରେଟ୍ ଦେଇଛନ୍ତି। ଏଇଟା ରହସ୍ୟ। ଉପବାସ ଗୋଟେ ରହସ୍ୟ, ପ୍ରାର୍ଥନା ଏଇଟା ରହସ୍ୟ, ଧର୍ମକର୍ମ ଯେଉଁଟାକି ତୁମ ଉତ୍ତମ କର୍ମ କରୁଛ ସେଇଟା ରହସ୍ୟ। କେତେଟା ରହସ୍ୟ ଆମକୁ, କେତେଟା ବିଶେଷ ରହସ୍ୟ ତାକୁ ଆମେ ରହସ୍ୟ ଭାବରେ ରଖିବାର ଅଛି। ସୁସମାଚାର ରହସ୍ୟ କହିଛନ୍ତି କି? ସୁସମାଚାର ରହସ୍ୟ କହିଛନ୍ତି ବାଇବେଲ୍ କହିଛି କି? ନା। କିନ୍ତୁ କେତେଟା ବିଷୟ ଅଛି ସେଇଟାକି ରହସ୍ୟ ସ୍ପଷ୍ଟ ଭାବରେ ଈଶ୍ୱର ଆମକୁ ଜଣେଇଛନ୍ତି। ସେଇଟାକୁ ଆମେ ପାଳନ କରିବାକୁ పడిବ। ఓకే, ఇంకా ఏమి భోజనంతో పాటు ఇంకేమన్నారండి? ఏమేమి చేయొద్దన్నారండి దేవుడు? అది కూడా మనం తెలుసుకుందాం. ఇంకా కొన్ని మాటలు మనం గత వారం విన్నాం అవునండి. ఉపవాసం ఉన్నప్పుడు ఒకరికొకరు యెషయా గ్రంథము 58వ అధ్యాయము 3-4లో చదువుకున్నాం. ఏంటిది? మీరు ఉపవాసం ఉంటున్నారు, గుద్దులాడుకుంటున్నారు, అన్యాయం చేస్తున్నారు, ఒకరికొకరంటే పడదు, ఒకరంటే ఒకరికి ఈర్ష, పైకి మీరు అంటున్నారు నా ప్రార్థన ప్రభువాన్ని వినట్లేదు అంటున్నారు. అయితే ముందు అవన్నీ వదలండి. ఏమేమి వదలని చెప్తున్నారండి? ఏమేమి విడిచిపెట్టు, భోజనంతో పాటు ఏమేమి విడిచిపెట్టాలి మనము। ଖାଇବା ସହିତ ଆମମାନଙ୍କର ଭୋଜନଙ୍କ ସହିତ ଆମେ ଯେଉଁ ଉପବାସ କହୁଛୁ, ଆମେ ଉପବାସ ରହୁଛୁ, ସେଇ ଭୋଜନ ସହିତ ଆଉ କ'ଣ ଛାଡ଼ିବା ପାଇଁ କହୁଛନ୍ତି ଈଶ୍ୱର? ଆଉ କ'ଣ ଛାଡ଼ିବା ପାଇଁ କହୁଛି ବାଇବେଲ୍? ତାକୁ ଆମେ ଜାଣିବାର ଅଛି। ତାକୁ ଛାଡ଼ିଲେ ଏଇ ଦୁଇଟାକୁ ମିଶିଲେ ଯାଇକି ଉପବାସର ତା'ର ଅର୍ଥ ଆମେ ବୁଝିପାରିବା। କେବଳ ଖାଇବାଟା ବନ୍ଦ କରିଦେଲେ ଉପବାସ ନୁହଁ, ତା ସହିତ କିଛିଟା ବନ୍ଦ କରିବାକୁ ପଡ଼ିବ ଆମକୁ। ସେଇଟା କ'ଣ? ଓକେ, ପଢ଼ିବା ବିଷୟ ଆମେ ଯେ ଆଉ ଥରେ ପଢ଼ିଦେବା। ବିଷୟ ତା'ର କ'ଣ ବନ୍ଦ କରିବାକୁ ପଡ଼ିବ ସେଇଟା ଆମେ ଶୁଣିବା। ବିଷୟ 58:4 యెషయా 58:4 వచనం 4 పద 58:4 యెషయా 58:4 యెషయా 58:4 యెషయా 58 ତାର 4 ପଦ। ఓకే, మీరు కలహపడుచు, వివాదము చేయొచ్చు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉండరు. మీ కంటధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు। ପଢ଼ନ୍ତୁ ଭାଇ। ତଥାପି ସେମାନେ ପ୍ରତିଦିନ ଆମ୍ଭର ଅନ୍ୱେଷଣ କରନ୍ତି ଓ ଆମ୍ଭ ପଥ ବିଷୟ ଜାଣିବାକୁ ସନ୍ତୁଷ୍ଟ ହୁଅନ୍ତି। ଯେଉଁ ଗୋଷ୍ଠୀୟ ଲୋକେ ଧର୍ମ କର୍ମ କରନ୍ତି ଓ ଆପଣମାନଙ୍କ ପରମେଶ୍ୱରଙ୍କର ବିଧାନ ତ୍ୟାଗ କରି ନାହାନ୍ତି,
ସେମାନଙ୍କ ପରି ସେମାନେ ଧର୍ମ ବିଧାନ ବିଷୟ ଆମ୍ଭକୁ ପଚାରନ୍ତି ଓ ପରମେଶ୍ୱରଙ୍କ ନିକଟକୁ ଆସିବାକୁ సంతుష్ట హువంతి. ఓకే, ఇక్కడ మనం చూస్తున్నామండి, ఉపవాసం ఉంటున్నారు. ఓకే, మంచిది, ఉపవాసము మంచిది కాదు, చేయకండి నేను చెప్పట్లేదు అని దేవుడు ఇక్కడ చెప్పుతూ ఉపవాసంతో పాటు ଦେଖ ତୁମ୍ଭେମାନେ ବିବାଦ ଓ କଳହ ନିମନ୍ତେ ଆଉ ଦୁଷ୍ଟତା ରୂପ ମୁଷ୍ଟି ଦ୍ୱାରା ଆଘାତ କରିବା ନିମନ୍ତେ ଉପବାସ କରୁଅଛ। ତୁମ୍ଭମାନଙ୍କର ରବ ଉର୍ଦ୍ଧ୍ୱରେ ଯେପରି ଶୁଣାଯିବ ଏପରି ଉପବାସ ଆଜି ତୁମ୍ଭେମାନେ କରୁନାହଁ। ଓକେ, ଧନ୍ୟବାଦ ଭାଇ। ଏଠି ଆମେ ଦେଖୁଛୁ ଯେଉଁ ଉପବାସ ମାନେ ଏଠି ଆମେ ସ୍ପଷ୍ଟ ଭାବରେ ଈଶ୍ୱର ଆମକୁ ଜଣାଇ ଦେଉଛନ୍ତି। ଦେଖ ଭାଇ ଭଉଣୀମାନେ, ସନ୍ତାନ ମାନେ ଈଶ୍ୱରଙ୍କର କହୁଛନ୍ତି କି ମୋର ସନ୍ତାନ ମାନେ, ଗୋଟେ ମିନିଟ୍ କଟିଗଲା, ସେ ଜଣାଇ ଦେଉଛନ୍ତି ସ୍ପଷ୍ଟ ଭାବରେ କି ମୋ ସନ୍ତାନ ତୁମେ ଉପବାସ ରହୁଛ, ଭଲ, ଖାଇବା ବନ୍ଦ କରୁଛ, ଉତ୍ତମ, ବହୁତ ଭଲ କାମ କରୁଛ। ଉପବାସ ଦ୍ୱାରା ଉପବାସ ରକ୍ଷା ଈଶ୍ୱର କହୁଛନ୍ତି। କାହିଁକିନା ଆମେ ଦେଖୁଛୁ ପିତୃପୁରୁଷ ଗୁଡ଼ାକ ଉପବାସ ଦ୍ୱାରା ଅଦ୍ଭୁତ କର୍ମ ମାନେ କାର୍ଯ୍ୟ ସେମାନେ ఆశ్చర్య కర్మ ସବୁ ଦେଖିଲେ, ఆశ్చర్య కార్యాలని ఈ ఉపవాసం ద్వారా చూశారు అని ఎన్నో అద్భుతాలు చూశారు. ఉపవాసం మంచిదా చెడ్డదా? ఉపవాసం చాలా మంచిది. అయితే ఆ ఉపవాసము ఉండే వ్యక్తి, ఆ ఉపవాసము ఉండే వ్యక్తుడే కానీ ఎలా ఉండాలి అనేది ఇక్కడ ప్రశ్న। ଯେଉଁମାନେ ଉପବାସ ରଖିବାଟା ଭଲ, କାହିଁକିନା ଅଦ୍ଭୁତ କର୍ମ, ଆଶ୍ଚର୍ଯ୍ୟ କର୍ମ ଯେଉଁ ଘଟିବ କେବଳ ଉପବାସ ପ୍ରାର୍ଥନା ଦ୍ୱାରା ହିଁ ଘଟିବ, ସେଇଟା ଉତ୍ତମ, ସେଇଟା ବହୁତ ଭଲ। କିନ୍ତୁ ସେ ଯେଉଁ ଉପବାସ ରଖିଥିବା କିମ୍ବା ରଖୁଥିବା ବ୍ୟକ୍ତି, ସ୍ତ୍ରୀ ହଉ ପୁରୁଷ ହଉ, ସେ କିପରି ହେଇଥିବା ଦରକାର, ମାନେ ତା ଗୁଣ କିମ୍ବା ତା'ର ଆଚାର ବ୍ୟବହାର କେମିତି ଅଛି, ସେଟାକୁ ଈଶ୍ୱର ସେଇଟା ଦେଖୁଛନ୍ତି, ପ୍ରଶ୍ନ ପଚାରୁଛନ୍ତି। ତ ଉପବାସ ରହୁଛ କିନ୍ତୁ ତୁମେ ପରସ୍ପରକୁ ତୁମେ ଝଗଡ଼ା କରୁଛ, ଈର୍ଷା କରୁଛ, ମିଛ କହୁଛ। ଚର୍ଚ୍ଚ ଯାଇକି ତୁ କହୁଛୁ ତୁ କେତେ, ମୁଁ କାହିଁ ତୋ ପାଖରେ ବସିବି, ତୁ ସେପଟେ ବସିଲେ ମୁଁ ଏପଟେ ବସିବି, ମୁଁ ତା ସହିତ ବସିବିନି କହୁଛ। ମୁଁ ତା ଘରକୁ ମୁଁ ଯିବିନି, ନା 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 ମୁଁ ତା ଘରକୁ ଯିବିନି, ସେ ଏମିତି ସେ ଏମିତି। ଏଭଳି ଏତେ ତୁମମାନଙ୍କର ମନରେ ଏତେ ଈର୍ଷା ରହୁଛି, ଏତେ జనక పరిస్థితి జనకర తమర రాగ రହୁచి, ఎన్ని ఈర్షలు, గొద్దులాట్లు, అన్యాయము, మోసము ఇవన్నీ చేసుకుంటూ ఇవన్నీ మీ లోపట ఉన్నాయి। లోపట ఉంచుకొని మీరు ప్రార్థన నామముతో వచ్చి ఉపవాస ప్రార్థన చేస్తున్నాము, ప్రభువా మా తండ్రి నా ఉపవాస ప్రార్థన వినే అని ఎలా కుదురుతుందండి? ఇప్పుడు మనము పిల్లలకి అండి మంచి పప్పు, మంచిగా బెస్ట్గా మంచి రైసు, 100 రూపాయల రైసు అన్నం పెట్టి, రైసు వండి, మంచి పప్పు లేకపోతే మంచి ఏదైనా వాళ్ళకి ఇష్టమైన కూర వండి బాగా మొద్దు చుట్టి దాంట్లో కొన్ని గోడేరాయలు, కొన్ని ఇసుక వేసి ఆ ముద్దలో కలిపి వాళ్ళకి పెడతామండి। బాగా అర్థం చేసుకోండి। అవి ଆମେ ପିଲାଙ୍କୁ, ଯେଉଁ ପିଲାମାନଙ୍କର ଅଛନ୍ତି ଭଲ ଭଲ କଷ୍ଟଲି ରାଇସ୍, 100 ଟଙ୍କା 200 ଟଙ୍କା ତା'ର କେଜି ରେଟ୍, ଭଲ ରାଇସ୍, ଭଲ ମାନେ ଏକଦମ ବଢ଼ିଆ ଏକଦମ କଷ୍ଟଲି ଡାଲି ଆଣିକି ରାନ୍ଧିକି ଭଲ ଇଏ କରିକି ତାଙ୍କୁ ସ୍ୱାଦ ମାନେ ଦେଶୀ ଘିଅ ପକାଇକି ତାଙ୍କୁ ଖୁଆଇଲା ସମୟରେ ନାଇଁ ଆଉ କିଛି ରହିଗଲା କହିକି ଗୋଡ଼ି, ବାଲି, ମାଟି ତା ଦେହରେ ବି ମିକ୍ସ କରିକି ଆମେ ଖୁଆଉଛୁ କି? ସେ ଖାଇବେ କି? ବୁଝିପାରୁଛନ୍ତି? ସେ ଖାଇବେ କି ନା ଆମେ କେମିତି ଖୁଆଇ ପାରିବା କି? ତ ଏଇ ଜିନିଷଟା ହେଉଛି ସେଇ ଟାଇପ୍ର। ଆମେ ଗୋଟେ ସାଇଡ଼୍ ତ ଉପବାସ ରହୁଛୁ, ଆଉ ଗୋଟେ କ'ଣ କରୁଛୁ, ଆଉ ଗୋଟେ ସାଇଡ଼୍ କ'ଣ କରୁଛୁ, ଆମ ଭିତରେ ଉପବାସ ରହୁଛୁ ସିନା, ଆମ ଭିତରେ ଯେଉଁଟା ରହୁଛି ଅଳିଆ ମିନ୍ସ କ'ଣ, ଯେ ଈର୍ଷା, ରାଗ, ମିଛ, ଏଇଗୁଡ଼ା ଯେଉଁ ରହୁଛି ସେଗୁଡ଼ା ଆମେ କ'ଣ କରୁଛୁ
ତା ସହିତ ଉପବାସ ପ୍ରାର୍ଥନା ସହିତ ସେଇଟାକୁ କ'ଣ କରୁଛୁ, ଈଶ୍ୱରଙ୍କୁ ଦେଉଛୁ। ଈଶ୍ୱର ଖାଇବେ କି? ସେ ତା ଯେଉଁ ଖାଇବାଟା ତୁମେ ଦେଉଛ ତା ଦେହରେ ଗୋଡ଼ି ବି ରହୁଛି, ବାଲି ରହୁଛି, ମାଟି ରହୁଛି, ଆପଣ କହୁଛୁ ଭାତ ଡାଲି ବି ରହୁଛି, ସେଟା କେମିତି ଖାଇବେ? ବୁଝିପାରୁଛନ୍ତି ଆଜ୍ଞା? బుజ్జిపరచుంది అర్థమవుతుందండి. ఆ అన్నంతో పాటు గోడే రాయిలు ఉన్నాయి, ఇసుక ఉంది, మట్టి ఉంది, దీంతో కలిపి మంచి అన్నము, మంచి పప్పు, ఆ తర్వాత దేశీ ఘీ అంటే మంచి ఆవు నెయ్యి వేసుకొని తినిపిస్తే ఎలాగా అండి మనుషులు తింటారు? అరే మంచిది కాస్ట్లీ, 100 రూపాయలు కాదు, నువ్వు 500 రూపాయలు రాయిస్తే తెచ్చినే, దాంట్లో మట్టి ఉంది కదా, ఇసుక ఉంది కదా, గోడే రాయిలు ఉన్నాయి కదా, చిన్న చిన్న రాయిలు ఉన్నాయి కదా, ఎలా తింటారు మనుషులు? తినలేరు కదా. దేవుడు అనే మాటకు అర్థం ఏంటంటే మీరు ఉపవాసం ఉంటారు, చాలా మంచిది, కానీ మీలో ఉన్న లోపాలు తీసివేయండి, పక్కన పెట్టండి. ఏంటిది ఆ లోపాలు? ఒకలంటే ఒకరు పడకపోవడము, నీ నోటంట బూతులు, శ్రాపాలు. మీ నోరు విప్పితే చెవులు మూసుకోవాల్సిందే. మీ నోరు విప్పితే ఇతరులు అలాంటి భయంకరమైన మీ నోటు నుంచి భయంకరమైన ఆ బాణాలు వస్తుంటాయి. అవమానండి, దేవుడు అంటుండే అవమానండి. గీత సంగీత 144:8, గీత సంగీత 144:8, కీర్తన 144:8. ଖାଇବା ସହିତ ଆମକୁ ଆଉ କିଛି ଛାଡ଼ିଲେ ଯେଉଁଟାକି ଈଶ୍ୱର ସେ ଉପବାସ ଶୁଣିବେ, ସନ୍ତୁଷ୍ଟ ଭାବରେ ଶୁଣିବେ, ଆମମାନଙ୍କର ବି ଉତ୍ତର ବି ଦେବେ. ପଢ଼ନ୍ତୁ ଗୀତ ସଂଗୀତ 144 କ'ଣ କ'ଣ ଛାଡ଼ିବାକୁ ପାଇଁ ସେ କହୁଛନ୍ତି? ଉପବାସ ସହିତ, ଭୋଜନ ସହିତ, ଉପବାସରେ ଭୋଜନ ସହିତ ଆମକୁ ଆଉ କ'ଣ କ'ଣ ଛାଡ଼ିବା ପାଇଁ କହୁଛନ୍ତି, କ'ଣ କ'ଣ ବନ୍ଦ କରିବା ପାଇଁ କହୁଛନ୍ତି, ତା ଆମେ ଶିଖିବା, ଜାଣିବା, ତାକୁ ଛାଡ଼ିବା. ପଢ଼ନ୍ତୁ. వారి నోరు వడ్డీ మాట్లాడుచున్నది, ఇది చేయు అబద్ధముతో కూడి ఉన్నది. ଯେଉଁଦିନ ଦକ୍ଷିଣ ହସ୍ତ ଅସତ୍ୟର ଦକ୍ଷିଣ ହସ୍ତ ମୋତେ ଉଦ୍ଧାର କର. 144:8 ପଢ଼ିଲେ ନା ଭାଇ ଆପଣ? ଗୀତ ସଂଗୀତ 144:8 ପଢ଼ିଛ ନା? 144:8. ఓకే, ధన్యవాద్. వారు నోరు ఒట్టి మాట్లాడుచున్నది, వారు ଆଠ ଲେଖିନଥିବ, 9 ଲେଖିଥିବ, ତାଙ୍କର ମୁଖ ମାନେ ମିଛ, ଯେପରି ଲେଖା ଅଛି ଦେଖ. हे परमेश्वर ମୋ ତୁଣ୍ଡ ଉଦ୍ଦେଶ୍ୟରେ ଗୀତ ନାଇଁ ଭାଇ 144 ଗୀତ ସଂଗୀତ 144:8 ସର, ଏ ଯୋଉ 7 ଲେଖା ଅଛି ଉର୍ଦ୍ଧ୍ୱରେ ଆପଣା ହସ୍ତ ବଢାଅ, ମୋତେ ରକ୍ଷା କର. ନାଇଁ ଭାଇ ସେଇଟା ନାଇଁ, ସେଇଟା ନାଇଁ, ସେଇଟା ନାଇଁ. ଦେଖିଦେବେ ଆପଣ, ପଢ଼ିଦେବେ, ଆଗ ପଛ ଲେଖାଇଦେବ. ଗୀତ ସଂଗୀତ 144 ଆମର ତେଲୁଗୁରେ 8 ଅଛି, ଆପଣଙ୍କର 7 ପରେ 6 ପରେ 9 ପରେ ଏମିତି ଦେଖିଦେବେ କି వారి నోరు ఒట్టి మాట ମାନେ ତାଙ୍କର ମୁଖ ମିଛରେ ପରିପୂର୍ଣ୍ଣ, କେବଳ ମିଛ କହୁଥିବେ, ଏଭଳି ପ୍ରନାଉନ୍ସ ଥିବ, ଦେଖିଦେବେ ଆପଣ ଜାଣିପାରିବେ. ସେମାନେ କେବଳ ମିଛ କହିବେ, କେବଳ ଅନ୍ୟାୟ କରିବେ, ଆଉ ଅନିଷ୍ଟ କରିବେ, పరంకర అనిష్ట భావివే. కీడు చేయు అబద్ధముతో కూడి ఉన్నది. ఇలాంటిది అంటే కీడి చేయడము మనం మానేవాలి. దేనితో మానేవాలి? ఈ భోజన ఉపవాసం ఏ రోజు ఉంటున్నామో ఈ భోజన ఉపవాసం అంటే ఏంటిది? భోజనం మానేయడం. ఒకటే మీకు అర్థమైంది. మనకేం అర్థమైంది? ఉపవాసం అంటే ఏంటి? భోజనం మానేయడము. అది ఒక వంతు మాత్రమే, ఇంకొక వంతు ఉంది. ఇప్పుడు రూపాయి ఉంది, 2 సైడ్లు ఉంటేనే అది చెల్లుతుందండి. ఇప్పుడు 100 రూపాయలు లోటు ఉందనుకోండి, అది 2 సైడ్లు ప్రింట్ ఉంటే అది చెల్లుతుంది. ఒక సైడ్ ప్రింట్ ఉందనుకో, ఇంకొక సైడ్ ప్లేన్ ఉందనుకో, అది చెల్లదు. అలాగే అవేగా 100 ଲୋଟ୍ ଅଛି, ଗୋଟେ ସାଇଡ଼୍ ପ୍ରିଣ୍ଟ ଅଛି, ଗୋଟେ ସାଇଡ଼୍ ପ୍ଲେନ୍ ଅଛି, ସେଇଟା ଚଳିବ କି? ସେଇଟା ଡୁପ୍ଲିକେଟ୍ ସେଇଟା. ସେମିତି ଉପବାସ ମାନେ କ'ଣ? କେବଳ ଭୋଜନ ମାନେ ଖାଇବା ବନ୍ଦ କରିଦେବା, ସେଇଟା ଗୋଟେ ସାଇଡ଼୍. ଆଉ ଗୋଟେ ସାଇଡ଼୍ କ'ଣ? ଈଶ୍ୱରଙ୍କ ଦୃଷ୍ଟିରେ ଦେଖିଲେ ଯେଉଁଟାକି ସେ କହୁଛନ୍ତି, ଯେଉଁଟା ମିଛ କୁହ ନାହିଁ, କାହାର ଅନିଷ୍ଟ କର ନାହିଁ, କାହାରି ବି ତୁମର ଘର ଲୋକଙ୍କର ହଉ କି
ଲୋକଙ୍କର କାହାରି ବି ଅନିଷ୍ଟ କର ନାହିଁ। ବୁଝିପାରୁଛନ୍ତି? ଏଗୁଡ଼ାକ ଦ୍ୱିତୀୟ ଅଂଶ ମାନେ ଦ୍ୱିତୀୟ ଭାଗ ମାନେ ଦୁଇ ସାଇଡ୍ రెండో ସାଇଡ୍ वन ସାଇଡ୍ టూ ସାଇଡ୍ ఈ టూ ସାଇଡ୍ ବି ଆମକୁ ପାଳନ କରିବାକୁ ପଡ଼ିବ। ବୁଝିପାରୁଛନ୍ତି ଆଜ୍ଞା? ఈ దేవుడు మనకి ఏం నమ్ముతారంటే మీరు ఏం చేయాలంటే మీ నోరు సరి చేసుకోండి, మీ నోరు సరి చేసుకోండి। ఒట్టి మాట్లాడుతున్నారు మీరు, అబద్ధం నోరు విప్పితే అబద్ధము, నోరు విప్పితే బూతులు, నోరు విప్పితే శాపాలు, నోరు విప్పితే వినలాని అంత భయంకరమైన మాటలు మీ నోటి నుంచి వస్తున్నవి, వాటిని సరి చేసుకోండి। మీ భోజనంతో పాటు అవి కూడా మానేవండి అండి। ఇంకా వారు కీడు చేయడం మానేయండి, ఇతరులకి కీడు చేయడము అది కూడా మానేయండి। ఇది భోజనంతో పాటు ఇవి కూడా కొన్ని మానేవని। ఇప్పుడు మెడిసిన్ ఇచ్చేటప్పుడు ఏమంటాడు, ఇది తిన్నప్పుడు అండి ఏంటి నీకేం ప్రాబ్లము, జ్వరం వచ్చిందా, టైఫాయిడ్ జ్వరమా, ఓకే నువ్వు పప్పు అన్నం తినొచ్చు కానీ మాంసం తినొద్దు అని డాక్టర్స్ అంటుంటారు। ఎందుకండి ఈ మాంసం తింటే ఈ మెడిసిన్ మరి పని చేయండి అండి అని కొన్నిది అంటుంది। అలాగే నువ్వు ఉపవాసం మానేస్తున్నావు, ఉపవాసం రోజు నువ్వు భోజనం మానేస్తున్నావు, దాంతో పాటు నువ్వు ఏం చేయాలి దేవుడు అంటున్నాడు, ఇదిగో అబద్ధం ఆడడం మానే, శాపాలు పెట్టడం మానే, తిట్టడం మానే, శపించడం మానే, ఇతరులకి హాని చేయడం మానే, కీడి చేయి మానే, కొన్ని చెప్తున్నాడు। అది కూడా మనం మానేయాలండి అనమాట। అర్థమవుతుందండి? ఓకే, ଗୀତ ସଂହିତା 55 ଗୀତ ସଂହିତା 55 ଗୀତ ସଂହିତା 55 58 55 9 ఇంకేమీ మానేయాలి। ఓకే చదవండి బ్రదర్। బలత్కారం కలహములు జరుగుట నేను చూచుచున్నాను ప్రభువా, అట్టి పనులు చేయువారిని నిర్మూలము చేయుము, నాలుక ఛేదించుము। ଭାଇ ପଢ଼ନ୍ତୁ। ଅହଂକାରୀ ତୁମ୍ଭ ସାକ୍ଷାତରେ ଠିଆ ହେବ ନାହିଁ, ତୁମ୍ଭେ ସମସ୍ତ ଅଧର୍ମଚାରୀକୁ ଘୃଣା କରୁଅଛ। ధన్యవాద్ భాయ్। ఇక్కడ దేవుడు మనకి ఇంకేం మానేమేస్తున్నాడు అంటే 55:9 కీర్తన, పట్టణంలో బలాత్కారము కలహములు జరుగుట నేను చూచుచున్నాను ప్రభు, అట్టి వారు చేవారు నిర్మూలము చేయము, వారి నాలుకను ఛేదించము। అంటే ఇలాంటి కలహములు పెట్టే ఈ నాలుకలు ఏమంటే దేవునికి అసహ్యకరము, దాన్ని ఛేదించము, కట్ చేయము। అంటే ఎలాంటి అంటే ఇక్కడ దావీదు గారు రాస్తుంటున్నాడు, అలాంటి అబద్ధము లేకపోతే కలహము ఆడే మాటలు దేవునికి ఇష్టం కాకపోతే దాన్ని కట్ చేసుకోండి, कट చేసేయండి ତାକୁ କାଟି ଦିଅ ତାକୁ ବନ୍ଦ କରିଦିଅ ମାନେ ଏଇ ଯେଉଁ ଜିଭା ଅଛି ଯେଉଁ ମିଛ କିମ୍ବା କଳହ କିମ୍ବା କ'ଣ ଓଡ଼ିଆରେ କ'ଣ ଲେଖା ହେଇଛି ବିବାଦ ନା କ'ଣ ଭାଇ ଓଡ଼ିଆରେ ପଢ଼ିଲେ ଆଉ ଥରେ ମାନସ ଭାଇ ଅହଂକାରୀ ତୁମ ସାକ୍ଷାତରେ ଠିଆ ହେବ ନାହିଁ ତୁମ୍ଭେ ସମସ୍ତ ଅଧର୍ମଚାରୀକୁ ଘୃଣା କରୁଅଛ। ହଁ ଅଧର୍ମଚାରୀ ହଁ ତାପରେ ପଢ଼ନ୍ତୁ ପଢ଼ନ୍ତୁ ଏତିକି ఓకే ధన్యవాదాలు వారి నాలుక ఏం చేయాలండి నిర్మూలము ଛଅ ପଦରେ ଲେଖା ତୁମ୍ଭେ ମିଥ୍ୟାବାଦୀ ମାନଙ୍କୁ ବିନାଶ କରିବ ଅତ୍ୟାଚାରୀ ଓ ପ୍ରବର୍ତ୍ତକ ଲୋକଙ୍କୁ ଘୃଣା କରନ୍ତି। ఓకే ఓకే ଠିକ୍ ଅଛି నించున్న అట్టివారు చేయవారు నిర్మూలము చేయము వారి నాలుక ఛేదించము అంటే అబద్ధము కలహము ఇవన్నీ ఉండకూడదని స్పష్టంగా ଅଧର୍ମଚାରୀ ଯେଉଁମାନେ ମିଛ କଥା କୁହନ୍ତି ଏଗୁଡ଼ାକ ବନ୍ଦ କର ବୋଲି ଏଇଟା ଈଶ୍ୱରଙ୍କର ସନ୍ତୁଷ୍ଟଦାୟକ ନୁହଁ ଏଗୁଡ଼ାକ ବନ୍ଦ କର ଏଗୁଡ଼ାକ କାଢ଼ ତୁମ ଉପବାସ ଯେଉଁ ରଖୁଛ ଏଇଗୁଡ଼ାକ ତୁମେ ତା କ'ଣ କଲ ତୁମଠାରୁ ସେଇଟାକୁ ଦୂର କର ଏଇଟାକୁ ଜାଣିବାକୁ ପଡ଼ିବ। ତାପରେ ଯାତ୍ରା ତାର 21-15 ପଡ଼ିବା
ଯାତ୍ରା ନିର୍ଗମକାଣ୍ଡము 21 అంటే 21 ଅଧ୍ୟାୟ 15 వచନ କ'ଣ କ'ଣ ଆମକୁ ଛାଡ଼ିବାକୁ ପଡ଼ିବ, କ'ଣ କ'ଣ ବନ୍ଦ କରିବାକୁ ପଡ଼ିବ। ଉପବାସ ମାନେ ଉପବାସ ଦିନ ଖାଇବା ବନ୍ଦ କରିଦେଉ, ତା ସହିତ ଏସବୁ ବନ୍ଦ କରିବାକୁ ପଡ଼ିବ। ତାହେଲେ ଉପବାସର ମିନିଂ ଥିବ। 21:15 వచన నరుని పాప కొట్టిన వానికి నిశ్చయముగా మరణ శిక్ష విధింపబడవలెను. 21:15 చదివారా మీరు? 21:12 లేదు 15. 15 ఓకే. తన తండ్రిని కొట్టువాడు నిశ్చయముగా మరణ శిక్ష నందును. ఇక్కడ కొన్ని మనం చూస్తున్నామండి. 21 ଥର 15 21 ఓకే. ఇక్కడ మనం చూస్తున్నామండి, ఒకడు తన ଆପଣା ପିତା କିମ୍ବା ମାତାକୁ ପ୍ରହାର କରେ ତାହାର ଅବଶ୍ୟ ପ୍ରାଣଦଣ୍ଡ ହେବ. చాలామంది అండి తల్లిదండ్రులకి కొట్టడానికి కూడా అనబట్టండి. ఇది తల్లిదండ్రులు కొట్టే వారు నిశ్చయంగా మరణ శిక్ష నొందుదురు అని ఎవరు చెప్తున్నారండి? దేవుడు. ଯେଉଁମାନେ ମାତା ପିତାଙ୍କୁ ମାରନ୍ତି ନିଶ୍ଚୟ ସେମାନେ କ'ଣ ହେବେ? ମରଣଦଣ୍ଡ ପାଇବେ। କେତେଟା ବିଷୟ ଆମେ କ'ଣ ଭୁଲି ଯାଉଛୁ? ମାଆଙ୍କୁ ମାରୁଛୁ, କେତେଟା ଜିନିଷ ଆମେ ଭୁଲି ଯାଉଛୁ, ବାପାଙ୍କୁ ମାରି ଦେଉଛୁ, କିମ୍ବା ଆମେ ଯଦି ଅଜାଣରେ କରିଦେଉଛୁ ତାର କ୍ଷମାପଣା ଅଛି। କିନ୍ତୁ ଜାଣିଲା ପରେ ଯଦି ଆମେ ତା ଭୁଲ କରୁଛୁ ତ ନିଶ୍ଚୟ మృత్యు దండ ଅଛି। తెలియక మనం చేస్తున్నామా, తెలియక తల్లిదండ్రులకు కొడుతున్నామా, కొట్టేసామా, క్షమాపణ ఉంది. కానీ దేవుడు మాట్లాడిన తర్వాత కూడా తల్లిదండ్రులకు కొట్టేవాడు మరణ శిక్ష నొందును అని వినిన తర్వాత కూడా మనం ఆ పని చేసామనుకో ఖచ్చితంగా ఆ శిక్షకు లోనవుతాం. 18 పడంతు 18 చదవండి. 18 వచనం. పోట్లాడుచుండగా ఒకడు తన పొరుగు రాతితోనైనను పిడికిడితోనైనను గుద్దుట వలన వాడు చక మంచమ మీద పడి ఉంది. ఓకే, మా 19 కూడా చదివండి. ଏକ ସହିତ ବିବାଦ କରୁ କରୁ ଏକ ଜଣ ଅନ୍ୟ ଜଣକୁ ପ୍ରସ୍ତରରେ ବା ମୁଷ୍ଟିରେ ଆଘାତ କଲେ ସେ ଯଦି ନ ମରି ଶଯ୍ୟାଗତ ହୁଏ ଓ ପାଶ୍ଚାତ ଯଷ୍ଟି ଧରି ବାହାରେ ବୁଲେ ତେବେ ସେହି ପ୍ରହାରକ ନିର୍ଦ୍ଦୋଷ ହେବ। କେବଳ ତାକୁ ତାହାର କର୍ମ କ୍ଷତିର ଓ ଚିକିତ୍ସାର ବ୍ୟୟ ଦେବାକୁ 18 పర్యంత. ఓకే, ఇక్కడ మనం చూస్తున్నామండి. ఇక్కడ ఏం నేర్చుకుంటే మనుషులు పోట్లాడుచుండగా ఒకడు తన పొరుగువాని రాతి దాయినను అంటే ఇక్కడ మనం చేస్తున్నాం దేవుడికి పెట్టిన శాసనము. ఇక్కడ ఏం చెయ్యాలి, ఒకవేళ దేవుడు చెప్పనిది చేసినప్పుడు పనిష్మెంటు అంటే శిక్ష ఉంటుందని ఇక్కడ మనం కూడా చూస్తున్నామండి. శిక్ష అనేది ఉంటుంది. తప్పు చేసావా దానికి శిక్ష ఉంటుంది. ଯଦି ଭୁଲ କରୁଛୁ ତାର ପରିଣାମ ତାର ଦଣ୍ଡ ନିଶ୍ଚୟ ରହିବ ବୋଲି ଏଠି ଆମେ ଜାଣୁଛୁ। ପ୍ରଭୁ ସେଇଆ କହୁଛନ୍ତି, ଈଶ୍ୱର ସେଇଆ କହୁଛନ୍ତି, ତମେ ଯଦି ଭୁଲ କରୁଛ ତାହେଲେ ଦଣ୍ଡ ରହିବ। ତାହେଲେ ତମେ ଉପବାସ ଯଦି ରଖୁଛ ତାହେଲେ କ'ଣ କରୁଛ? ତମେ ଯାହା ଛାଡ଼ିବା କଥା, ଯେଉଁ ତମେ ଜଣକୁ ଜଣ କାହାକୁ ମାରିବା, କାହାକୁ ପିଟିବା, କାହାର ଲୁଟ୍ କରିଦେବା, କିମ୍ବା ଏଇ ଯେଉଁ ରହୁଛି ମନ ଭିତରେ ଯେଉଁ ରହୁଛି ଗୋଡ଼ି ଇଟା ଯେଉଁ କହିଲି ନା, ଅବିକା ଆମେ ମିକ୍ସ କରି ତ କାହାକୁ ଖାଇବାକୁ ଦେଇପାରିବାନି। ଭାତ ଡାଲି ସହିତ ଗୋଡ଼ି ତା ଦେହରେ ପକାଇବା କି ମାଟି ପକାଇବା କି ନାହିଁ ନା। ସେହିପରି ଆମେ ଯଦି ଈଶ୍ୱରଙ୍କ ପାଇଁକା ଉପବାସ ରଖୁଛୁ, ଉପବାସ ପ୍ରାର୍ଥନାର ରୁମ୍ରେ ରହୁଛୁ, ତା ସହିତ କିଛିଟା କ'ଣ ଯାହା ଈଶ୍ୱର କହୁଛନ୍ତି ସେ ସବୁ କିଛି ଛାଡ଼ିବାକୁ ପଡ଼ିବ। ଛାଡ଼ି ଉପବାସ ରଖିଲେ ତା ଉପବାସ ପ୍ରାର୍ଥନାର ତମେ କ'ଣ ହେବ? ହକଦାର ହେବ, ଯେଉଁଟାକି ପ୍ରଭୁ ସନ୍ତୁଷ୍ଟ ହେବେ, ଶୁଣିବେ। ତା ପ୍ରାର୍ଥନା ପ୍ରଭୁ ଶୁଣିବେ। ଏବେ ଆମେ ଶୁଣୁଛୁ
କ'ଣ କ'ଣ ତାଙ୍କର ପସନ୍ଦ ନାହିଁ। ତୁମେ ଉପବାସ ରଖୁଛ, ହଁ, ତ କ'ଣ କ'ଣ ରଖିଲେ କେମିତି ତୁମେ ଉପବାସ ରଖୁଛ ଯେଉଁଟାକି ମୋର ସେଇଟା ଇଚ୍ଛା କରୁନାହାନ୍ତି। ଓକେ, ଆଉ ଗୋଟେ ପଦ ପଢ଼ିକି ଆମେ ଶେଷ ପ୍ରାର୍ଥନା କରିଦେବା। 13 ପଦ ପଢ଼, ଯେଶାୟା 58:13 ପଢ଼ନ୍ତୁ। ଯେଶାୟା 58:13, యెషయా 58:13। యెషయా పడండి। ఆ విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరుకుండి విశ్రాంతి దినం మనోహరం ఎప్పుడు ప్రతిష్ఠితమైన దినమని ఘనమైనదని అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల నీకు ఇష్టమైన పనులు చేయుతాయి, వ్యాపారము చేయుతాయి। చెప్తున్నాను, ఈరోజు మా మనవాళ్ళ పుట్టినరోజు, ప్రార్థన చేయండి. అలా మాకు అయ్యా రమజు ఉంటున్నాను. వాక్యం చెప్పేట్టు మధ్యలో ఎవరు మాట్లాడద్దండి. ఎవరైతే బయటికి వెళ్తున్న ప్రయాణం అవి చెప్పున్నారు, మీరు కొంచెం ఓడుకోనండి. అవుతుంది కదా, వాక్యం చెప్పబడుతుంది, ఊరుకోనండి. ଆଜ୍ଞା ପଢ଼ନ୍ତୁ, ଆଜ୍ଞା ପଢ଼ି ଦିଅନ୍ତୁ। 13 ପଢ଼ି ଦିଅନ୍ତୁ, 58:13 ପଢ଼ି ଦିଅନ୍ତୁ, ଶେଷ କରିବା। ଯଦି କୌଣସି ମନୁଷ୍ୟ କାହାକୁ ମାରିବାକୁ ଚେଷ୍ଟା କରିନାହିଁ, ମାତ୍ର ପରମେଶ୍ୱରଙ୍କ ଇଚ୍ଛା ତାହାର ହସ୍ତ ଦ୍ୱାରା ତାହାର ମୃତ୍ୟୁ ହୁଏ, ତେବେ ଯେଉଁ ସ୍ଥାନକୁ ସେ ପଳାଇ କରେ ଏପରି ସ୍ଥାନ ଆମ୍ଭେ ତୁମ୍ଭ ପାଇଁ ନିରୂପଣ କରିବା। ଓକେ, 13 ପଢ଼ିଦେଲେ ନା? 12ରେ ଲେଖା ଅଛି, କେହି ଯଦି କୌଣସି ମନୁଷ୍ୟକୁ ଏପରି ପ୍ରହାର କରେ ଯେ ସେ କ'ଣ ପଢ଼ୁଛନ୍ତି ଆପଣ? ତେବେ ଅବଶ୍ୟ ତାହାର ପ୍ରାଣଦଣ୍ଡ ହେବ। ଭାଇ ତମେ ଯାତ୍ରା ପଢ଼ୁଛ? ଯାତ୍ରା ନୁହଁ, 58 କହିଲେ ମୁଁ। నా విశ్రాంతి దినమున అంటే ఏం చేయకూడదు? వ్యాపారము చేయకుండా, జాగ్రత్త వినండి. నా విశ్రాంతి, ఇప్పుడు విశ్రాంతి దినము అంటే ఆరాధన దినం అనుకోవచ్చు. విశ్రాంతి దినము దేవుని ఆరాధించే దినము ఉన్నప్పుడు ఏం చేస్తారు? వ్యాపారం చేయడానికి, దేవుని ఆరాధించడానికి మానేస్తుంటారండి. చర్చి కూడా వెళ్ళరు. ఎందుకు? వ్యాపారం. నాకు ప్రతిష్టమైన దినమున నీవు ఊరుకునియడా, విశ్రాంతి దినమున మనోహరమైన దినమనియు అండి, విశ్రాంతి దినము మనోహరమైన దినమనియు, యెహోవాకు ప్రతిష్ట దినమనియు ఘనమైనదనియు అనుకొని అని ఇక్కడ అది అతి ఘనమైనది, మనోహరమైనది. నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తున్నావా? అది మరీ ఘనమైనది. నువ్వు విశ్రాంతి దినము, నువ్వు ఆరాధన దినకు వెళుతున్నావా? అది మరీ ఘనమైనది, అతి శ్రేష్టమైనది, ఉత్తమమైనది. అది నువ్వు భావించాలి ముందు, అతి శ్రేష్టమైనది అని భావించాలి నువ్వు. పడందు భాయ్, పడందు మనసు భాయ్, పడి దియందు, ఫటాఫట్ పడందు, కొట్టియలాగి. ఓకే, అక్కడ ఏం రాబడి ఉంది? యెహోవాకు ప్రతిష్ట దినమనియు ఘనమైనది అనుకొని దాన్ని ఘనముగా ఏంటండి? ఘనముగా ఆచరించిన ఎడల, ఘనముగా మనం ఏది దేవుని పని చేసినా అది ఘనముగా అండి, ఘనముగా ఆచరించాలి. నీకు ఇష్టమైన పనులు చేయకయో. అయ్యా మరి ఈరోజు బర్త్డే చెప్పి ఉన్నారు,
మరి పెళ్ళికి చెప్పున్నారు, పుట్టినరోజుకి చెప్పున్నారు. ఇప్పుడు చూసావా ఇందిరమ్మ గారు ఒక మాట చెప్పారు, పుట్టినరోజు ఏదో ఉందంట ప్రార్థన. అంటే దేవుని వాక్యం బంద్ చేసి వారు అంటే ప్రార్థన చేయమంటున్నారంటే ఏంటిదండి ఇది? ఇది ఒక పద్ధత కాదు కదా. దేవుని వాక్యం నడుస్తుండగా మధ్యలో ఆపి ఎవరో పుట్టినరోజు వాళ్ళ కోసం ప్రార్థన చేయమని చెప్తున్నారంటే కనీసము జ్ఞానం లేదండి. ఇది దేవుడు అందుకే కోపగిస్తుంటాడండి. ఏంటి ఎప్పటి వరకు నా జ్ఞానం లేక బ్రతుకుతున్నారు నా బిడ్డలని దేవుడు తన హృదయము చీల్చుకుంటూ మాట్లాడుతుంటాడండి. ఎంతవరకు జ్ఞానం లేక బ్రతుకుతున్నారు నా బిడ్డలు అంటే దేవుని వాక్యం నడుస్తుంది, దేవుడు మాట్లాడుతున్నాడు. అన్నీ కూడా నువ్వు బంద్ చేయి నీ మాటలు, నా మాట ముందు విను అని ముందు అక్కడి నుంచి మాటలు వస్తున్నాయి. నీ మాటలు దేవుడా నీ పక్కన పెట్టు, నా మాట నువ్వు విను, ఇదిగో నా అవసరత ఇది, నా అవసరం తీర్చు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇజ్రాయెల్ ప్రజలు అన్నారు కదండి, ప్రభు మా ప్రార్థన వినడం లేదు, నువ్వు ఇదిగో మేము మోకరించాము, ప్రార్థన చేసాము, ఉపవాసం ఉంటున్నాము, నువ్వు ప్రార్థన వినుకుంటున్నావు అని అప్పుడు దేవుడితో మాట్లాడినట్టుగా ఇప్పుడుగో ఇందిరమ్మ గారు మన చంద్రమ్మ గారు నీ మాటలు పక్కన పెట్టు ప్రభు, మా ప్రార్థన విను అన్నట్టుగా వాళ్ళకు వీళ్ళకి ఏం తేడా లేకపోయిందండి. సేమ్ యెషయా గ్రంథము 58:3 మీరు ప్రభువా మా ప్రార్థన విను నువ్వు అని కేకలు అరుపులు దేవుని మీద వేసినట్టుగా. ఎంతవరకు అండి మనం జ్ఞానం లేక బ్రతుకుతామండి? జ్ఞానం నేర్చుకు దేవుడు అంటున్నాడు, జ్ఞానము నన్ను అడుగుము. అడుగుతున్నామండి దేవునికి జ్ఞానము? అడగాలండి. ఓకే, చాలా సమయం అయిపోయింది, చాలా మాటలున్నా నేర్చుకోవాల్సింది. మీకు సమయం లేదని నాకు అర్థమైంది. ఇక్కడితో ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా సర్వోన్నతుడా నీకు వందనాలు. విలువైన గొప్ప సంగతులు మేము వినున్నాము తండ్రి. వాటిని మేము అనుసరించి నీకు ఇష్టమైనగా జీవించి ఆ ప్రకారం బ్రతుకుటకు సహాయం అనుగ్రహించండి. అది మా జీవితంలో తండ్రి పాటించి నీకు ఇష్టమైనగా బ్రతికి నాయనా నీకు కేవలము ఆనందించి సంతోషపరిచే మహాబ్రతుకు మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఇచ్చిన అవకాశం బట్టి మరొకసారి నీకు కృతజ్ఞతాస్తులు స్తోత్రం తెలుసు. ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు మరక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేకుంచున్నాము తండ్రి. ఆమేన్. ధర్మరాజు వైఖరి అప్పగిస్తున్నాను, నన్ను ముందుకు నడిపిస్తారు. అందరికి వందనాలు.